హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో కూడా పెన్షన్ సంబంధించి మనకు సర్వే అయితే నిర్వహిస్తున్నారండి. దాదాపుగా 61 లక్షల నుంచి 63 లక్షల వరకు అయితే పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు కదా. సో మనకు వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనికి సంబంధించి వృత్తి కళాకారులు కావచ్చు, ఏదైనా కావచ్చు పెన్షన్ సంబంధించి. సో అందులో మనకు దాదాపుగా 61 నుంచి 63 లక్షల మంది అయితే కూడా పెన్షన్ సంబంధించి అయితే కూడా తీసుకుంటున్నారు కదా. మరి ఈ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే సర్వే అయితే నిర్వహిస్తున్నారండి. మనకు ఫిబ్రవరిలో అయితే సర్వే అనేది అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మీకు అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనకు ఏపీలో పెన్షన్ సంబంధించి అయితే కూడా సర్వే అనేది నిర్వహిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకు ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు, దేని కారణంగా అనేది అయితే తెలుసుకుందామండి. పెన్షన్ అనేది దాదాపుగా 61 లక్షల నుంచి 63 లక్షల మంది అయితే తీసుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళు కరెక్ట్గా ఈ యొక్క పెన్షన్ సంబంధించి అర్హులేనా అనర్హులేనా అనే దానిపై సర్వే అయితే నిర్వహిస్తున్నారండి. మరి ఈ సర్వే అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే కనుక మనకు సర్వే అనేది చేసే విధంగా మనకు ఆల్రెడీ వాలంటీర్లతో అయితే కూడా 3 స్టెప్ వెరిఫికేషన్, 6 స్టెప్ వెరిఫికేషన్ అలా అయితే చేశారు కదండి పెన్షన్ సంబంధించి. మరి ఇప్పుడు అంటే ఈ యొక్క ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పెన్షన్ సంబంధించి ముఖ్యంగా జియో ట్యాగింగ్ అనేది అయితే నిర్వహిస్తున్నారండి. మరి ఈ జియో ట్యాగింగ్ అనేది ఎలా తెలుసుకుంటారంటే ఈ యొక్క పెన్షన్ అనేది కేవలం ఏపీలో ఉండి తీసుకునే వాళ్ళకైతే ఉంటుంది కదా. అందులో కూడా మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి అనేది కూడా తీసుకోవచ్చు అనే వెసులుబాటు అయితే కల్పించారు కదా ప్రభుత్వం అనేది. సో అందులో భాగంగా ఏపీలో ఉంటూ లేదా ఏపీ వాళ్ళే అంటే ఏపీ వాసులై ఉన్నట్టుగా అంటే మనకు డీటెయిల్స్ అనేది చూపిస్తున్నట్టుగా లేదా వారి డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఏపీలోనే ఉన్నట్టుగా ఉండి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే కట్ చేస్తామని అయితే చెప్తున్నారండి. మరి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే జియో ట్యాగింగ్ అనేది అయితే ప్రతి ఇంటికైతే నిర్వహిస్తామని అయితే చెప్తున్నారండి. ఆ యొక్క జియో ట్యాగింగ్ అనేది మనకు సెట్ చేస్తే కనుక వీరు పెన్షన్ అనేది తీసుకుంటున్నారా లేకపోతే అర్హులా కాదా అనేది అయితే జియో ట్యాగింగ్ ద్వారా ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి. మరి ఈ జియో ట్యాగింగ్ అనేది ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే వస్తున్నాయండి. ప్రస్తుతానికైతే పెన్షన్ సంబంధించి ఎవరైనా అంటే వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో ఉన్నట్టయితే కూడా వారికి పెన్షన్ తీసుకుంటున్నట్టయితే కనుక నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనకు ఫిబ్రవరి నుంచి అయితే పెన్షన్ అయితే కట్ చేస్తారని అయితే చెప్పారండి. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. అలాగే మనకు ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా మనకు అంటే మీకు తెలియాలంటే కంపల్సరీగా మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి, వెంటనే అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు చేరాలంటే వెంటనే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ యొక్క వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి చేరేలా లైక్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. అలాగే ప్రతి ఒక్క వీడియో అనేది అయితే మన ఛానల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోని మీకు యూస్ఫుల్ అని తెలిస్తే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.